సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: బంగారుపాళ్యంలో దండుపాళ్యం, రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం. లిక్కర్ స్కామ్లో రజత్ భార్గవ, నేడు మెగా పీటీఎం 2.0. హెల్మెట్ ధరించక గతేడాది 4276 మంది మృతి. జూలై 15న మూఢనమ్మకాల నిర్మూలనపై వ్యాసరచన పోటీలు. ప్రజాసేవకే టెక్నాలజీ, వంతెన కూలి, నదిలో పడ్డ వాహనాలు. రోదసిలో రైతుగా శుక్ల, చనిపోతూ పలువురి జీవితాల్లో వెలుగులు. బ్రెయిన్ డెడ్కు గురైన మహిళ అవయవదానం. సేవాభావంతో సమాజాన్ని నడిపించాలి. రెడ్ క్రాస్ వార్షిక సమావేశంలో గవర్నర్ నజీర్. కూలిన జాగ్వార్ జెట్. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఛార్జీల పెంపు. మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. వెల్డన్ లక్ష్మీశా, రెడ్ క్రాస్ సేవలకు కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. బంగారుపాళ్యంలో దండుపాళ్యం, రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం. నిరసన పేరుతో అరాచకం, పరామర్శ పేరుతో దౌర్జన్యం. నిబంధనలంటే లెక్కలేదు, ఆంక్షలకు విలువలేదు. పోలీస్ అధికారులకే రప్పారప్పా బెదిరింపులు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి. అనుమతించిన దారిలో కాకుండా ఊరిలోంచి వెళ్లే దూకుడు ప్రయత్నాలు. ప్రశాంతమైన బంగారుపాళ్యంలో దండుపాళ్యం బ్యాచ్ తరహా దౌర్జన్యకాండ. ఇది మామిడి రైతులకు పరామర్శ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దండయాత్ర. ఇంతా చేస్తే ఆయన వల్ల రైతులకు మేలు జరగలేదు సరికదా, కీడే జరిగింది. మండీలో అమ్ముకుందామని ఓ రైతు తెచ్చుకున్న తోతాపురి కాయలను వైసీపీ నేతలు దౌర్జన్యంగా రోడ్డుపై పడేసి ట్రాక్టర్లతో తొక్కించారు. అటు ముందస్తు వ్యూహం ప్రకారం స్థానిక వైసీపీ నేత తోటలోని కాయలను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. తోతాపురి మామిడిపై జగన్ పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలు చెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు జగన్ పర్యటన కారణంగా బుధవారం మామిడి మండి మూతపడింది. సీజన్ చివర్లో ఒకరోజు ఇలా వృధా కావడంతో తమకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ది స్వార్థపూరిత రాజకీయ యాత్రే తప్ప తమకు మేలు చేసే యాత్ర కాదని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో రజత్ భార్గవ. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటుంటే ఆయన చోద్యం చూశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజకేశ్ రెడ్డి మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదు. అందుకు కారణాలు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. ఆయనెవరో కాదు, జగన్ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ. కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజత్ భార్గవకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11న విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని పేర్కొంది. హెల్మెట్ ధరించక గతేడాది 4276 మంది మృతి. గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలలో 4276 మంది మరణించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసింది. హెల్మెట్ ధరించే విషయంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులకు స్పష్టం చేసింది. విజయవాడలో హెల్మెట్ ధరించే వారి సంఖ్య పెరిగిందంటూ పోలీసుల చర్యలను అభినందించింది. నిబంధనలు అతిక్రమించడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే దుష్ప్రభావాలపై పత్రికలు, టీవీలలో ప్రకటనలు ఇచ్చేందుకు అవసరమైన నిధుల విడుదలకు సంబంధించి పోలీసుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు బాడీ కెమెరా ధరించడం తప్పనిసరి చేయాలని, తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై స్థాయి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జూలై 15న మూఢనమ్మకాల నిర్మూలనపై వ్యాసరచన పోటీలు. ప్రముఖ సంఘ సంస్కర్త, నాస్తికవాది, గాంధేయవాది,
స్వాతంత్ర్య సమరయోధులు గోరా 50వ వర్ధంతి సందర్భంగా జూలై 15 మంగళవారం ఉదయం 10 గంటలకు విజయవాడ బెన్ సర్కిల్ వద్ద గల నాస్తిక కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలనలో శాస్త్రీయ దృష్టి పెంపొందించుకోవడం అవసరం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు లేక ఇంగ్లీష్ భాషలలో వ్యాసం వ్రాయవచ్చని, వయసు, చదువుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఎటువంటి నిబంధన లేకుండా ఉచితంగా ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు 9490754655ను సంప్రదించగలరు. ప్రజాసేవకే టెక్నాలజీ. తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసమేనని, మెరుగైన సేవలు వారికి అందాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు, మధ్యతరగతికి, రైతాంగానికి ఉపయోగపడినప్పుడే సాంకేతికతకు సార్థకత అని అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల్లో బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వంతెన కూలి నదిలో పడ్డ వాహనాలు. గుజరాత్లోని వడోదరా జిల్లాలో 4 దశాబ్దాల క్రితం నాటి భారీ వంతెన కూలిపోయింది. పాద్రా పట్టణం సమీపంలోని మహీసాగర్ నదిపై వడోదరా, ఆనంద్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గంభీర బ్రిడ్జ్లో 2 పియర్ల మధ్య 10 నుండి 15 మీటర్ల మేర స్లాబు బుధవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళుతున్న వాహనాల్లో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు, ఆటో రిక్షా, కారు, బైక్ సహా కనీసం 12 వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 4 ఏళ్లు, 2 ఏళ్ల వయసున్న తోబట్టువులు ఉండడం మరింత విషాదం. 4 ఏళ్ల బాలిక మినహా మృతులంతా పురుషులే. మరో 9 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఘటన పట్ల ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ 2 లక్షల రూపాయల చొప్పున, భూపేంద్ర పటేల్ 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. రోదసిలో రైతుగా శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రైతుగా మారారు. మెంతి, పెసర విత్తనాలను మొలకెత్తించే ప్రయోగాల్లో భాగస్వామి అయ్యారు. ఆ విత్తనాలను ప్రత్యేకమైన గాజు పాత్రలో పెట్టి వాటి ఫోటోలు తీశారు. తర్వాత ఆ పాత్రలను ISSలో ఉన్న స్టోరేజ్ ఫ్రీజర్లో భద్రపరిచారు. అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తడంపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావం, ప్రాథమిక స్థాయిలో వాటి ఎదుగుదల ఎలా ఉంటుందనే దాన్ని పరిశీలించడానికి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగాన్ని 2 శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ధార్వాడ్కు చెందిన రవికుమార్ హోసమణి, IIT ధార్వాడ్కు చెందిన సుధీర్ సిద్ధపురెడ్డి నేతృత్వంలో శుక్లా చేపట్టారు. చనిపోతూ పలువురి జీవితాల్లో వెలుగులు. బ్రెయిన్ డెడ్కు గురైన మహిళ అవయవదానం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 63 ఏళ్ల వృద్ధురాలు అవయవదానం చేసి పలువురు జీవితాల్లో వెలుగులు నింపింది. మంగళగిరి ఎయిమ్స్ వైద్య వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నెడమరు గ్రామానికి చెందిన మండెపూడి శేషరత్నం ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్లో చేర్పించారు. మంగళవారం బ్రెయిన్ స్టెమ్ డెడ్కు గురైనట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్దాన్ సంస్థ సమన్వయంతో అవయవ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించారు. ఒక కిడ్నీని ఎయిమ్స్ ఆసుపత్రిలోనే వేరొకరికి కేటాయించగా మరో కిడ్నీని చినౌటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్కు, కాలేయాన్ని తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్కు, కళ్లను విజయవాడలోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకు తరలించారు. అవయవదానానికి అంగీకరించిన శేషారత్నం కుటుంబ సభ్యులకు ఎయిమ్స్ ప్రతినిధులు, వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. సేవాభావంతో సమాజాన్ని నడిపించాలి. రెడ్ క్రాస్ వార్షిక సమావేశంలో గవర్నర్ నజీర్ సేవాభావంతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సమావేశం బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. శాఖ అధ్యక్షుడు గవర్నర్ నజీర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కొనియాడారు. విజయవాడ వరద బాధితులకు ఎనలేని సేవ చేసిందని అభినందించారు. అనంతరం రెడ్ క్రాస్ సభ్యత్వాలను అత్యధికంగా చేయించిన ఏపీ జెన్కో ఎండీ గిరీష, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ,
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్విప్నిల్ దినకర్లను అభినందిస్తూ వారికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు తదితరులు పాల్గొన్నారు. కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1:25 సమయంలో భారీ శబ్దంతో వ్యవసాయ క్షేత్రంలో విమానం కుప్పకూలిందని రాజల్ దేసర్ పోలీస్ అధికారి కమలేష్ తెలిపారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సూరత్గఢ్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఘటనపై విచారణకు ఆదేశించాం. 2 పైలట్ల దుర్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐఏఎఫ్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి తర్వాత కూలిన 3వ జాగ్వార్ ఫైటర్ జెట్ విమానమిది. 1979లో భారత వైమానిక దళంలో చేరిన ఈ యుద్ధ విమానాలు పాతవైపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాదనలున్నాయి. గతంలో ఈ విమానాలను వినియోగించిన బ్రిటన్, ఫ్రాన్స్, ఈక్వెడార్, నైజీరియా, ఒమన్ వంటి దేశాలు చాలా కాలం క్రితం వాటిని ఉపసంహరించుకున్నాయి. కొన్ని విమానాలను మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాయి. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసాల ఛార్జీల పెంపు. ఉద్యోగ H1B విద్యార్థి FM, పర్యాటక, వ్యాపార B1, B2, ఎక్స్చేంజ్ J వీసాలపై అమెరికా వెళ్లే వారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది. ఈ వీసాలతో తమ గడ్డపై అడుగు పెట్టాలనుకునే వారి నుంచి ఇంటిగ్రిటీ ఫీ కింద అదనంగా $250 అంటే దాదాపుగా $21,500 వసూలు చేయాలని అమెరికా సర్కార్ నిర్ణయించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ కింద ఈ పెంపు వచ్చే ఏడాది నుంచే అమలు కానుంది. మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం. ఆడవాళ్లంటే వైసీపీ నేతలకు చులకన. మహిళలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతిని వేసల రాజధాని అనడం, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా వాటిని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేస్తే వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థంగా తిప్పికొట్టలేకపోయారని ఆక్షేపించారు. తోతాపురి మామిడికి కిలోకు ₹4 అదనంగా ఇచ్చి కొనుగోలు చేయించాం. మామిడి కొనుగోళ్లు 80% పూర్తయ్యాక జగన్ బంగారుపాళ్యంలో పర్యటన పేరుతో హడావుడి చేశారు. వైసీపీ రైతుల పొలాల నుంచి తీసుకొచ్చిన మామిడి పండ్లను ఉద్దేశపూర్వకంగా కింద పోయించి అలజడి సృష్టించారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి తలకాయలు రప్పారప్పా నరుగుతామని హెచ్చరించడం ఏమిటి? అనుమతులు లేకుండా రోడ్ షోలు, మంది మార్బలాలతో బలప్రదర్శనలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. వారికి చట్టాలపై గౌరవం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పొగాకును ₹275 కోట్ల వెచ్చించి కొనుగోలు చేయించాం. నిత్యావసర ధరలను ఏడాదిలో గణనీయంగా తగ్గించాం. ఇలాంటి మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చేసిన మంచి చెప్పుకోలేకపోవడం వల్ల వాటిని వైసీపీ వాళ్లు తమకు అనువుగా వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని సీఎం అన్నారు. ఇండోసోల్కు భూములు ఇవ్వొద్దని రైతులను రెచ్చగొట్టింది జగనేనని, అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో కథనాలు రాయిస్తున్నారని, ఇలాంటి కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ప్రభుత్వం సరిచేసుకోవాల్సిన అంశాలు ఉంటే వెంటనే చేద్దామని వ్యాఖ్యానించారు. వెల్డన్ లక్ష్మీశా. రెడ్ క్రాస్ సేవలకు కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు. వెల్డన్ లక్ష్మీశా, కీప్ ఇట్ ఆఫ్ అంటూ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీశాను గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. రెడ్ క్రాస్కు నిధుల సమీకరణ, సభ్యత్వ నమోదులో విశేష ప్రతిభ కనబరచడమే కాకుండా సామాజిక సేవకు గుర్తింపుగా బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వార్షిక సమావేశంలో కలెక్టర్కు గవర్నర్ అవార్డు అందజేశారు. ఇదే స్ఫూర్తితో రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నేడు మెగా పీటీఎం 2.0. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు జరిగాయి. గత విద్యా సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించిన మెగా పీటీఎం విజయవంతం కావడంతో ఇప్పుడు రెండోసారి నిర్వహించారు. ఈ సమావేశాల్లో
ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని రాజకీయాల్లోకి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చదువుకున్న వాళ్లంతా ఉద్యోగాలు చేసుకుంటే ఎలా? రాజకీయాలు జీవితాలను మారుస్తాయి. లోకేష్ చదువుకుని మంత్రి అయ్యాడు. విద్యారంగంలో మార్పులకు కృషి చేస్తున్నాడు అని సీఎం తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. తల్లి పట్ల గౌరవం పెంపొందించేందుకే తల్లికి వందనం చేపట్టాం. షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. ఇంట్లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ తీర్మానానికి ప్రతిపక్షాల మద్దతు లభిస్తుందని ఆశిస్తోంది. లోక్సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాలంటే మద్దతుగా కనీసం 100 మంది ఎంపీలు సంతకం చేయాలి. ఈ సంతకాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉండాలంటే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే పొట్టు తీయని ధాన్యాలు, దంపుడు బియ్యం, మొక్కజొన్న, పొట్టు తీయని రాగులు, గోధుమలు, ఓట్స్, పొట్టు తీయని పప్పులతో పాటు వెజిటబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్, ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి. గ్రీన్ టీ, నట్స్ ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఎత్తుకు తగినట్లుగా ఉండేలా బరువును నియంత్రించుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఆహారంలో నెయ్యి వంటి శాచురేటెడ్ ఫ్యాట్ను, వేపుళ్ళు, రొయ్యలు, చికెన్ స్కిన్ తగ్గించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో గిల్కు 6వ ర్యాంక్. ఎడ్జిబాస్టన్ టెస్ట్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ర్యాంకింగ్స్లోనూ దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాటర్ల విభాగంలో గిల్ తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. తాజా ర్యాంకింగ్స్లో గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకాడు. ఫలితంగా 6వ ర్యాంక్లో నిలిచి కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. జ్యోతి సురేఖ జోడీ ప్రపంచ రికార్డు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్ ద్వయం కాంపౌండ్ మిక్స్డ్ టీం విభాగంలో ప్రపంచ రికార్డు తిరగరాసింది. వరల్డ్ కప్ ఆర్చరీ 4వ దశలో భాగంగా బుధవారం జరిగిన మిక్స్డ్ టీం విభాగం క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత జోడీ సంయుక్తంగా 1431 పాయింట్లు సాధించారు. మహిళల చెస్ ప్రపంచ కప్లో హంపి, హారిక గెలుపు. భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మహిళల వరల్డ్ కప్ 2వ రౌండ్ తొలి గేమ్లో విజయం సాధించారు. బుధవారం జరిగిన మొదటి గేమ్లో అఫ్రూజాపై హంపి గెలుపొందింది. ఇక భారత్కే చెందిన నందిదాను హారిక ఓడించింది. స్వియాటెక్ అదుర్స్ తొలిసారి సెమీస్లో ప్రవేశం. బెన్సిక్తో అమీతుమి. పురుషుల సెమీస్లో సిన్నర్, జోకోవిచ్. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నేటి నుంచే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.